అందరికి నమస్తే భయ్య. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే జరిగింది. అందులో మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే విన్ అయ్యారు, ఆర్సీబీ అయితే లాస్ అయ్యారు. సరే, ఇంకా మ్యాచ్ అయితే అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత కొన్ని రూమర్లు, కొన్ని బ్యాడ్ కామెంట్స్. అది ఎవరి మీద కాదు, మన ట్రావిస్ హెడ్, మన కాటేరమ్మ కొడుకు అనుకోవచ్చు. ఏదైనా పాపం అతను పరాయి దేశం అయినా కూడా ఎస్ఆర్హెచ్ తరఫున ఆడి గుడ్డు చాకిరి అంటే టీంని ఎలాగోలో గెలిపించాలి అనే భావనతో అంత కష్టం చేస్తుంటే కొంతమంది ఒకటే బ్యాడ్ కామెంట్లు, పైగా వాళ్ళ ఫ్యామిలీ మీద. ఇది కరెక్టే కాదు భయ్య. ఇది దయచేసి అలా బ్యాడ్ కామెంట్లు అయితే చేయకండి. మనం ఆడవాళ్ళని గౌరవించాలి, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఏదైనా ఒకటే. స్త్రీలని పూజించడం కానీ స్త్రీలని గౌరవించడం కానీ మన సాంప్రదాయం, మన భారతదేశ సాంప్రదాయం, సంస్కృతి ఏదైనా అనుకోవచ్చు. ఇంకా కాబట్టి ఆడవాళ్ళని ఇందులోకి లాగి ఆడవాళ్ళ మీద బ్యాడ్ కామెంట్లు పెట్టడం ఇదేమైనా అసలు న్యాయమేనా చెప్పండి. సరే, ఒకవేళ మీకు ఏమైనా కోపంగా ఉంటే హెడ్నే మీరు డైరెక్ట్గా ఏమైనా కామెంట్లు పెట్టాలి, కానీ మధ్యలో పాపం వాళ్ళ ఆవిడ ఆమె ఏం చేసింది చెప్పండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పాపం ఆమె కూడా మ్యాచ్ చూస్తుంటుంది. ఆమె కూడా పాపం అందరిని ఎంకరేజ్మెంటే చేస్తుంది. ఎస్ఆర్హెచ్ అంటే ఆమె కూడా రెస్పెక్ట్ ఇస్తుంది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎవరైనా ఫోటో అడిగినా కూడా వెంటనే స్పందిస్తారు. పైగా వాళ్ళ పాపనిచ్చి మరీ ఫోటో తీసుకొని కూడా చెప్తారనమాట. చూస్తున్నాం వీడియోలు మనం. చిన్న పాపని చేతికిచ్చి ఫోటో తీసుకోండి అని కూడా చెప్తున్నారు. ఎందుకు? ఎస్ఆర్హెచ్ అంటే వాళ్ళకి అభిమానం. పాపం వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి జీతం ఇస్తున్నారు, తీసుకొని బతుకుతున్నారు. అయినా మన హెడ్ చేసిన తప్పేంది. ఫీల్డింగ్ని చేంజ్ చేయడం కూడా తప్పేనా? ఆట నాకు అవన్నీ కామనే. మరి ఫీల్డ్ని చేంజ్ చేయడం తప్ప? అంటే మనిషిని అవుట్ చేయడం తప్ప? ఒక ప్లేయర్ని అవుట్ చేయకూడదా? మరి ఆడేది ఎందుకు? అవుట్ చేయడానికే కదా. గేమ్ అన్నాక అన్నీ సహజమే కదా. గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఈ పగ చెప్పండి. కాబట్టి ఇక్కడ దయచేసి మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్లో ఉన్నటువంటి హెడ్ని దయచేసి మీరందరూ టార్గెట్ చేయకండి. ఇది కరెక్టే కాదు ఇది. కాబట్టి అందరూ స్త్రీలని గౌరవించండి. ఇది మళ్ళీ చెప్పేది అందుకనే. దయచేసి గేమ్ నాగే చూడాలి తప్ప పర్సనల్గా చూడకండి. ఆట నాకు సహజం, గెలుపు ఓటములు, దానికి ఎందుకు పోయా ఏమి. సరే, మొత్తానికైతే ఇంకా టాప్లో మ్యాచ్లన్నీ టాప్లో ఉన్నాయి. ఇంకా సెమీఫైనల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం ఇంకా ఎవరైతే కష్టపడి ఆడతారో, ఎవరైతే కష్టపడి గెలుస్తారో వాళ్ళకే మనం ఎప్పుడు సపోర్టు, మనం ఎప్పుడు వాళ్ళ వెనకే ఉంటాం, వాళ్ళకి మనం ఎప్పుడు సహాయం చేస్తాం. కాబట్టి దయచేసి మన భారతదేశ పరువుని, మన భారతదేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి ఆడవాళ్ళని ఇందులో లాక్కండి. రూల్స్ ప్రకారమే ఉండాలి. కాబట్టి న్యాయం వైపే నిలబడండి. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.